ఆర్థిక స్వేచ్ఛ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎంత బాగుంది కదా! ఈరోజు టాపిక్ ఈ వీడియోలో అదే చెప్పబోతున్నా. ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి? ఒకవేళ ఆర్థిక స్వేచ్ఛ ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది? అన్న విషయాలన్నీ ఈ వీడియోలో నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే టాపిక్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని చాలామంది చూస్తున్నారు, కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఆర్థిక స్వేచ్ఛ పొందాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే డబ్బులు బాగా అట్రాక్ట్ చేయాలి, అంటే లైఫ్‌లో బాగా డబ్బులు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ ఉంటే సరిపోతుందా అంటే కాదు. డబ్బు వైపు మనం ఎలా ఆలోచిస్తున్నాము అన్న విషయం నుంచి కూడా ఫోకస్ పెట్టాలి. అలాగే కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ఏంటంటే చాలా సింపుల్‌గా, జనరల్‌గా ఏంటంటే కొన్ని ఇష్టం లేకపోయినా కొన్ని చెప్పాల్సి ఉంటుంది ఇండైరెక్ట్‌గా. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర డబ్బులున్నాయి. ఎవరో రిలేటివో, ఫ్రెండో వచ్చి మిమ్మల్ని డబ్బులు అప్పుగా అడిగారు. అప్పుగా అడిగినప్పుడు నో అని చెప్పకూడదు. లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసేవాళ్ళు డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు లేవు అని చెప్తే లేకుండానే పోతాయి అని తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు. మరి ఎలా చెప్పాలి ఆ సందర్భంలో? సింపుల్‌గా, చాలా సింపుల్‌గా ఏమని చెప్పాలి అంటే, ఎందుకంటే ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండాలి అంటే కొన్ని టెక్నిక్స్, టిప్స్ ఫాలో అవ్వాలి, తప్పదు. అవతల వ్యక్తికి నో అని చెప్పకుండా, ఓకే, నేను ఆల్రెడీ ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇండైరెక్ట్‌గా ఏంటంటే లేవు అని చెప్పడమే. అవతల వ్యక్తి వచ్చి నాకొక 50,000 అప్పుగా కావాలి అనంటే, మీ దగ్గర ఆల్రెడీ 50,000 ఉన్నాయి. లేవని చెప్పకూడదు. కాకపోతే నా దగ్గర ఉన్నాయి, కానీ నేను ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఆల్రెడీ ప్లాన్ చేశాను. ఆల్రెడీ ఆ ప్రాసెస్‌లో ఉంది. ఎంత ఇండైరెక్ట్‌గా చెప్పడం కదా! నో అని చెప్పకుండా. అంటే కొన్ని టెక్నిక్స్. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే, అనవసరంగా మీరు చెప్పే కొన్ని నెగెటివ్ మాటలేంటంటే మిమ్మల్ని ఆర్థిక స్వేచ్ఛ నుంచి దూరంగా చేసేస్తాయి. కాబట్టి ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను. ఆర్థిక స్వేచ్ఛ అంటే డబ్బు మన లైఫ్‌లో బాగా ఉండడమే అని మీరు అనుకుంటారు. అది 100% నిజం. దానితో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క పాయింట్ మిస్ అయ్యి చాలామంది ఏం చేస్తారంటే డబ్బుని సంపాదించి అట్రాక్ట్ చేసి వేరే వేరే బిజినెస్‌లు చేసి వేరేవి నేర్చుకుంటూ వాళ్ళ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం సరింగా లేకపోతే ఆర్థిక స్వేచ్ఛ డబ్బులు మీ దగ్గర ఉంటే ఏం చేస్తారు? ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి హాస్పిటల్‌కి ఇవ్వడమే తప్ప. అవునా? కాదా? అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఒక విధంగా ఆర్థిక స్వేచ్ఛ కింద చెప్పుకోవచ్చు. డబ్బుని అట్రాక్ట్ చేయాలి, డబ్బుని ఆకర్షించాలి, కొన్ని టెక్నిక్స్‌ని అప్లై చేయాలి. అది 100% ఎలా నిజమో, మన ఆరోగ్యాన్ని కూడా సైమల్టేనియస్‌గా బ్యాలెన్స్ కూడా చేయాలి. అంటే మన ఆరోగ్యం, హెల్తీ లైఫ్ గురించి కొంత ఎఫర్ట్స్ పెట్టాలి. ఇది కూడా ఆర్థిక స్వేచ్ఛ కిందకే వస్తుంది. ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను. నిజమైన ఆర్థిక స్వేచ్ఛ అంటే ఉన్నదానితో చాలా ఆనందంగా ఉండడం. అంటే ప్రస్తుతం కలిగి ఉన్న దానితో ఫ్యామిలీతో ప్రశాంతంగా, చాలా హ్యాపీగా, మనశ్శాంతిగా ఉండడం. అంటే దానికి కృతజ్ఞతతో ఉండడం. ఎప్పుడైతే ఉన్న దానితో కృతజ్ఞతతో ఉంటూ, ఉన్న దానితో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారో, అప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్‌కి, అంటే ఇంకా డబ్బుని అట్రాక్ట్ చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. అంటే సక్సెస్ అవుతాయి. ఈ విషయం అర్థం చేసుకోండి. అంటే ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండాలి అని అనుకుంటే సరిపోదు. కొన్ని టెక్నిక్స్, టిప్స్ ఫాలో అవ్వడం అనేది చాలా అవసరం. ఎందుకంటే డబ్బులు రావడం ఒక రకం, దానిని నిలబెట్టుకోవడం ఇంకొక రకం. చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయాలన్నీ కూడా. ఎందుకంటే కొన్ని కొన్ని తెలిసి కొంతమంది తప్పు చేస్తారు, కొంతమంది తెలియక తప్పు చేస్తారు. కానీ తెలుసుకున్న తర్వాత వాటిల్ని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే కంపల్సరీగా ఉంటుంది. ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండాలి అని అనుకుంటే చాలా ఇంపార్టెంట్. అందులో ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఒక జాబ్ చేస్తే, ఒక జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది, నాకు ఇంక తిరుగులేదు అన్న మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. జాబ్ అనేది ఒక టెంపరరీ మనీ రిసోర్స్. అంటే డబ్బు మీ లైఫ్‌లో అలా ఒక మంత్ గడవడానికి ఉపయోగపడే ఒక సోర్స్ మాత్రమే. అంటే మీ మెంటాలిటీ అక్కడితో ఆపుకోకూడదు. అంటే మీ మెంటాలిటీ ఒక జాబ్ వస్తే చాలు, ఆ జాబ్‌లో వచ్చే కొంత సాలరీ వస్తే చాలు అక్కడితో ఆగిపోతారా?
ఇక మీరు ఆర్థిక స్వేచ్ఛ అనేది పొందడం కష్టమవుతుంది. అంటే ఇల్లు గడవడానికి ఒక జాబ్ సరిపోతుంది అంతే. కానీ ఆర్థిక స్వేచ్ఛ పొందడానికి, అద్భుతమైన జీవితం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి మీ ఆలోచనలు దానికి మించి ఉండాలి. అంటే ఎప్పుడైతే ఆలోచనలు దాని మించి ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు వచ్చే అవకాశాలు కూడా మీకు ఊహకు అందనట్టుగా ఉంటాయి. అంటే కరెక్ట్ అయిన ఆలోచనలే లేకపోతే అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి అన్న విషయం ఈ పాయింట్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతాది అన్న విషయం కాకుండా ఇంకా మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి? ఇంకా మనీని ఎలా జనరేట్ చేయాలి? ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి ఎలాగ వెళ్ళాలి? లేదా పాసివ్ ఇన్‌కమ్ ఎలా సంపాదించాలి? మన ఆలోచనను ఎలా మార్చుకోవాలి? అన్న దాని మీద కూడా ఫోకస్ పెట్టండి. అప్పుడే మీరు ఎక్కువగా మనీని అట్రాక్ట్ చేయగలరు. ఆటోమేటిక్‌గా ఆర్థిక స్వేచ్ఛను కూడా పొందగలరు. ఈ వీడియో ద్వారా నేను కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. ఈ వీడియోని కరెక్ట్‌గా అర్థం చేసుకొని మీ ఆలోచనను మార్చుకోవడం ద్వారా, అంటే డబ్బు పట్ల మీ భావాన్ని మార్చుకోవడం ద్వారా, మీరు మాట్లాడే కొన్ని మాటలను మార్చుకోవడం ద్వారా డబ్బుని ఆకర్షించగలరు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆర్థిక స్వేచ్ఛను పొందగలరు. ఇది 100% సత్యం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.